బ్యాంకాక్ ప్రజల్ని భూకంపం వణికించింది. 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన 2 భూకంపాలతో జనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. ఎమర్జెన్సీని ప్రకటించిన థాయిలాండ్ ప్రభుత్వం ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. భారత్లోని పలు ప్రాంతాల్లోనూ భూకంపాలు టెన్షన్ బ్యాంకాక్ లో 2 సార్లు భూకంపాలు సంభవించాయి. భూకంపాల తీవ్రత రిక్టార్ స్కేలుపై 6.4, 7.3లుగా నమోదయ్యాయి. ఇళ్లు, కార్యాలయాల నుంచి జనాలు బయటకు పరుగులు తీశారు. భూకంప ఘటనలో వందలాది మంది మృతి చెందగా వేలాది మంది ఆచూకీ గల్లంతైంది. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు భారీగా తరలి వెళుతున్నారు. థాయిలాండ్ లో 12 నిమిషాల వ్యవధిలోనే 2 సార్లు భారీ భూకంపాలు సంభవించడం తీవ్ర విషాదం నింపింది. ఈ భూకంపాల దాటికి అనేక భవంతులు, రైళ్లు ఊగిపోగా పలు భవనాలు నేలమట్టమయ్యాయి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో నిర్మాణంలో ఉన్న ఎత్తైన భవనం పేకమేడలా కుప్పకూలింది. భూకంపం కారణంగా బ్యాంకాక్ లో కుప్పకూలిన 30 అంతస్తుల భారీ భవనం కింద 43 మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆ దేశ స్టాక్ ఎక్స్చేంజి కార్యకలాపాలను సస్పెండ్ చేసింది. దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఇక తొలిసారి భూకంపాలు రాగానే బ్యాంకాక్ లో మెట్రో సేవలను నిలిపివేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది. రెండోసారి భూకంపాలకు ఏకంగా మెట్రో రైళ్లు కూడా ఊగిపోయాయి. బ్యాంకాక్ లో ఇళ్లు, కార్యాలయాల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీసి వీధుల్లో గుమిగూడారు. థాయిలాండ్ లోని బ్యాంకాక్ సహా పలుచోట్ల భారీ భూకంపం సంభవించడంతో అక్కడి భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపింది. ఏ భారతీయ పౌరుడికి అవాంఛనీయ ఘటన తలెత్తినట్లు తమ దృష్టికి రాలేదని స్పష్టం చేసిన ఎంబసీ ఇండియన్లకు హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసింది. మయన్మార్, బ్యాంకాక్ భూకంప ప్రభావం ఆగ్నేయాసియా దేశాలపైన కనిపించింది. భారత్లోని కోల్కతా, ఇంఫాల్, మేఘాలయలో స్వల్పంగా భూకంపాలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. మేఘాలయ ఈస్ట్ గారో హిల్స్ లో 4 తీవ్రతతో భూకంపాలు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్లోనూ 7.3 తీవ్రతతో భూమి కంపించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు లావోస్, చైనాలోనూ భూకంపాలు సంభవించినట్లు సమాచారం. మయన్మార్, థాయిలాండ్ లో భూకంపాలపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మయన్మార్, థాయిలాండ్ కు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.